ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనము నుండి. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును, షిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కుననున్న మన్య దేశములోని కిన్నేరేతు, దక్షిణ దిక్కునున్న అరాబాలోను, పేషాలలోను, పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును, తూర్పు పడమట దిక్కుల యందు కనానీయులకును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజ్జీయులకును, మన్యములోని యెబూసీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువన నుండు హివీయులకును వర్తమానము పంపగా, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ప్రియులారా, మనము యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం ఒక పేరు మనం పెట్టుకుంటే, ఈ భాగములో ఉత్తర దిక్కుననున్న మన్య దేశములోని అనే మాట. సో ఈ 11వ అధ్యాయానికి శీర్షిక ఉత్తర కనాను రాజ్యములను ఓడించుట. ఉత్తర కనాను రాజ్యములను ఓడించుట అంటే ఈ ఉత్తర కనాను రాజ్యములను యూదులు ఎలా జయించారు, ఎలా వాటిని స్వాధీనపరుచుకున్నారు, అందులో మనము నేర్చుకుని ఆధ్యాత్మిక పాఠాలను గూర్చి మనము విందాం. ప్రియులారా, ఈ అధ్యాయం 23 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 9 వచనాలు ఉత్తర ప్రాంతములోని రాజుల ఓటమి. ఉత్తర ప్రాంతములోని రాజుల ఓటమి. 2వ భాగం 10 నుండి 15 వచనాలు ఉత్తర కనాను రాజ్యములకు అధిపతి, ప్రధాని అయిన హాసోరును ఓడించుట. హాసోరు యొక్క ఓటమి, రాజులందరి ఓటమి. 2వ భాగం ఆ రాజులపై ప్రధాని యొక్క ఓటమి. 3వ భాగం 16 నుండి 23 వరకు ఇశ్రాయేలీయులు పొందినటువంటి స్వాస్థ్యము, ఇశ్రాయేలీయుల యొక్క సురక్షిత స్థలము. కనానులో ఇశ్రాయేలీయులు పొందినటువంటి ఆ సురక్షితమైన స్థలం. ఈ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండగా, దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ భూమిని వాగ్దాన భూమిగా ఆయన వాగ్దానము చేశాడు. అందువల్ల దక్షిణ ప్రాంతములోని రాజులను వారు ఓడించారు. ఇప్పుడు ఉత్తర ప్రాంతములోని రాజుల మీదికి వారు యుద్ధానికి వచ్చారు కదా. 2 యుద్ధాలు ఫలితాలు ఒకే విధంగా ఉన్నాయి. అంటే వారిని జయించారు, వీరిని జయించారు. కానీ ఈ యుద్ధాలు, వాటి విధానం, దేవుడు వారిని జయించటానికి సూచించిన మార్గం భిన్నమైనవిగా ఉన్నాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనములో యెహోవా భయము అతనికి ఇంపైన శ్వాసనగా నుండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను సంపును అన్నాడు. అంటే ఈ దక్షిణ యుద్ధములోని వివిధ నగరాలు దేవుడు వారిని ఇశ్రాయేలు ప్రజలకు ఎలా స్వాధీనపరిచాడు,
దేవుడు ఎలా ఓడించాడు. యూదులు ఎదుర్కొన్న శత్రువు, వారి యొక్క యుద్ధాయుధాలు చాలా ఆధునాతనమైనవి. కానీ దేవుడు వారికి ఆయన అనుగ్రహించిన విజయం గొప్పది. మొదటి భాగం మొదటి 9 వచనాలు అని విన్నాం. మొదటి 9 వచనాలు ఉత్తర ప్రాంతములోని రాజుల యొక్క ఓటమి. ఉత్తర ప్రాంతములోని రాజుల యొక్క ఓటమి. ప్రియులారా, ఈ మొదటి 9 వచనాలను మరొక 2 భాగాలుగా లేదా 3 భాగాలుగా మనం విభజన చేద్దాం. ప్రారంభంలో మొదటి 5 వచనాలు. సో ఈ కనాను ఉత్తర రాజులు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా వారు కూటమిగా ఏర్పడుట, వ్యతిరేకముగా వారు ఇశ్రాయేలీయుల మీదికి దండెత్తి వచ్చుట. ఈ కనాను ఉత్తర రాజ్యముల కూటమి ఇశ్రాయేలీయులపై శత్రువుల దాడికి సిద్ధమగుట మనం చదువుకున్నాం కదా. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని కదా ఆయన ఏం చేశాడు? ఈ కూటమి ఏర్పడటానికి కారణం ఏమిటి? ఇశ్రాయేలీయులు ఆ దక్షిణ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించారు అన్న సంగతిని ఈ హాసోరు రాజు యాబీను విన్నాడు. ఇశ్రాయేలును ఓడించటానికి ఆయన చుట్టూ ఉన్నటువంటి రాజ్యములను సమాచారమును పంపాడు, వర్తమానమును పంపగా. 3వ వచనం. 4వ వచనములో వారు సముద్ర తీరమందరి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులను అందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోను రథములతోను బయలుదేరిరి అన్నాడు. 5వ వచనం. రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా. సమాచారము విన్నాడు, వర్తమానమును పంపాడు, వారందరినీ సమకూర్చాడు. వారందరూ సమకూర్చి యుద్ధమునకు వారు సిద్ధముగా ఉన్నారు. ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనిస్తుండగా ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక్కొక్క రాజ్యాన్ని ఆయన స్వాధీనపరుస్తూ వారిని యుద్ధములో అంతకంతకైన బలపరుస్తూ ఉన్నాడు. ఆత్మీయ ఎదుగుదల విషయములో కూడా అంతేనండి. ఆధ్యాత్మికంగా నీవు నేను ఎదుగుతూ ఉండగా ప్రారంభములో శత్రువుల దాడి కొంచెంగా ఉంటుంది. ఇంకా ఎదుగుతూ ఉండగా శత్రువుల దాడి భీకరంగా ఉంటుంది. ఇంకా ఎదుగుతూ ఉండగా శత్రువుల దాడి ఇంకా భీకరంగా ఉంటుంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం యెరికోపై విజయం, 7లో ఓటమి, 8లో హాయిపై విజయం, 10లో 5 రాజులు దక్షిణ రాజులపై విజయం, 11వ అధ్యాయంలో ఇప్పుడు అనేకమైన రాజులతో యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారు. రాజులందరూ 5వ వచనములో రాజులందరూ వారు కూడుకొని అనే మాటను మనం గమనిస్తున్నాం. చాలాసార్లు దేవుని ప్రజల మీద అపవాది యొక్క దాడి. అందుకే కీర్తనల గ్రంథం 3వ కీర్తన 1వ వచనములో దావీదేమన్నాడు? యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు అన్నాడు. ఈనాడు శత్రువుల యొక్క దాడి. ప్రియులారా, అసలు ఈ రాజులందరూ ఇశ్రాయేలీయుల మీదికి వారు యుద్ధమునకు బయలుదేరి వచ్చుట అనేది అంత్య దినములలో జరగబోయే అంత్య దినములలో హర్మెగెదన్ లోయలో భవిష్యత్తులో జరిగే యుద్ధాన్ని ఇది సూచిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో 6వ దూత తన పాత్రను యూఫ్రటీసును మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి
కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలిగా చూచితిని. అవి సూచనలు చేయునట్టు దయ్యముల ఆత్మలు. అవి సర్వాధికారి అయిన దేవుని దినమున జరుగు యుద్ధమునకు లోకమందట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హాసోరు రాజు యొక్క యాబీను మాట, ఆ వర్తమానము ఆ రాజులందరి దగ్గరకు బయలుదేరి వారిని సమకూర్చినట్లుగా వారందరూ హర్మగెదన్ యుద్ధము కొరకై సమకూర్చబడుటను చూడగలం. మాత్రమే కాదు, మనము గమనిస్తూ ఉండగా నేడు విశ్వాసుల యొక్క అనుభవం కూడా మనం చూడగలం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు మీదికి శత్రువులు ఎలా వచ్చారు, దావీదు మీదికి శత్రువులు ఎలా వచ్చారు, ఈనాడు ప్రభువును అంగీకరించిన దేవుని పిల్లల మీదికి అపవాది దాడి ఎలా ఉంటుంది మనము గమనిస్తూ ఉండగా 2వ కీర్తన మొదటి 4 వచనాలలో అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దారిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. చరిత్రలు దావీదు అనుభవములో దావీదు మీదికి అన్యులందరూ దండెత్తి రావడం ఈ కీర్తనలో గమనిస్తున్నాం. దానికి మించి ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయుటకు ఒకవైపు పిలాతు, ఒకవైపు హెరోదు, ఒకవైపు అన్నా కయ్యప, వీరందరూ ఆయనకు వ్యతిరేకంగా లేచుట, భవిష్యత్తులో అర్మెగెదన్ యుద్ధం ఇశ్రాయేలు ప్రజల మీదికి ప్రకటన గ్రంథం 16, జకరియా గ్రంథం 14, అన్యజనులందరూ ఇశ్రాయేలీయులను నశింపజేయుటకు చుట్టిముట్టి యుద్ధమునకు చేరి వచ్చుట. ప్రియులారా, ఈనాడు ఆత్మ సంబంధంగా మనము గమనిస్తూ ఉండగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు, అపవాది వాని సేన, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము, అధికారులు, ప్రధానులు, వీరందరూ ఈనాడు దేవుని పిల్లల మీదికి దాడికి వచ్చుటను మనము గమనిస్తూ ఉన్నాం. వారు ఎలా విజయాన్ని పొందగలిగారు? విజయము అనేది వారి విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. విశ్వాస పరిమాణమును బట్టి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనములో తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానికి చెప్పుచున్నాను. విజయం కావాలా? దేవుడు నీకు అనుగ్రహించిన విశ్వాసము విజయమును అనుగ్రహించేది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో లోకమును జయించిన విజయం మన విశ్వాసమే, విశ్వాసమును బట్టి మనకు జయమును అనుగ్రహించువాడు. యాబీను రాజు. అది యాబీను రాజు అనే మాట హాసోరు రాజులకు ఇవ్వబడినటువంటి బిరుదు. అది యాబీను అంటే 1వ యాబీను, 2వ యాబీను, 3వ యాబీను ఇలా. అలాగే ఐగుప్తు రాజులకు ఫరో 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 అనే పేరు ఇవ్వబడినట్లుగా, అలాగే సిరియా రాజులకు బెన్హదద్ అనే పేరు వారికి బిరుదుగా ఇవ్వబడినట్లుగా యాబీను. వీరందరూ ఎక్కడ కూడి వచ్చారు? ఆ మిజ్బా యుద్ధకు వారు చేరి వచ్చారు. కావలి కోట అనే మాటను మనం చూడగలం. 4-5 వచనాల్లో వారు బయలుదేరారు, వారు సైన్యములన్నీ ఒక చోట సమకూర్చబడ్డాయి. వారికి ఏమున్నాయి? గుర్రములున్నాయి, 4వ వచనం, రథములున్నాయి,
సైన్యమేమో సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నారు. ఇశ్రాయేలీలు ఇప్పుడు వారు ఎదుర్కొంటున్నటువంటి శత్రువులు, ఒక రెండు గొప్ప సవాళ్లు వారి ముందు ఉన్నాయి. మొదటిది శత్రు సైన్యం. వారు ఎలా ఉన్నారు? ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నారు. తర్వాత రెండవ సవాలు ఈ కనానీ రాజుల యొక్క యుద్ధాయుధాలు, యుద్ధ వాహనాలు. ఆ దినాలలోని అవి చాలా బలమైనవిగా ఉన్నాయి. గుర్రములు, రథములు, అవి కూడా విస్తారమైన గుర్రములు, విస్తారమైన రథములు అనే మాట. 118వ కీర్తన 10-12 వచనాల్లో, అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కంది రీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్ల కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కదా, ఆనాడైనా ఈనాడైనా శత్రువును ఓడించుట అనేది నీ భక్తి బలము కాదు, యెహోవా నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి, ప్రార్థన యేసు నామమున, ఆరాధన యేసు నామమున, మనం ఆయన నామమున కూడి వస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉందును అన్నారు. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నామమును బట్టి ఆయన గొప్ప కార్యములను జరిగించువాడు. భూరాజులను ఓడించుట విభాగములో మనము గమనిస్తుండగా వారికి విజయమునిచ్చువాడు దేవుడే. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆయన విజయమునిచ్చువాడు. అయితే విజయమునిచ్చే విధానము భిన్నమైనది. ప్రారంభములో ఎరికోను జయించటానికి వారు ఏమైనా యుద్ధము చేశారా? వారు యుద్ధము చేయలేదు. కేవలం బూరలు ఊదారు, కేకలు వేశారు. ఎరికో గోడలు కూలిపోయాయి. 10వ అధ్యాయములో ఈ దక్షిణ దేశపు రాజులతో పోరాడే సమయంలో వారు యుద్ధము చేశారు. కానీ యుద్ధములో మరణించిన వారి కంటే వడగండ్ల ద్వారా మరణించిన వారు ఎక్కువ. కానీ 11వ అధ్యాయములో ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకోవడం లేదు, వారే యుద్ధము చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది దేవుని విధానం. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండగా ఆయన మనకు పోరాటమును ఆయన నేర్పువాడుగా మనము గమనించగలం. పోరాటము నేర్పువాడు దేవుడు, క్రమముగా పోరాటమును నేర్పువాడు. అందుకే 144వ కీర్తన 1వ వచనములో, నా ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయనే మనకు యుద్ధమును నేర్పువాడు. ఆయనే పోరాడినవాడు. ప్రారంభములో సిలువలో ఆయనే పోరాడాడు. ఎరికో మీద ఆయనే పోరాడాడు. ప్రారంభములో పోరాటం ఆయనదే, యుద్ధం ఆయనదే, విజయం ఆయనదే. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు, మీరు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. ప్రారంభములో ఆయనే పోరాడాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు యాకోబు పత్రిక 4:7లో, విశ్వాసులారా, మీరు దేవునికి లోబడి ఉండుడి, మీరు అపవాదిని ఎదురించుడి, వాడి మీ యొద్ద నుండి పారిపోవును. కదా, మనం కూడా పోరాడవలసిన పోరాటం ఉన్నది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం గమనించాం. 10 నుండి
12 వచనాల్లో ఏలైనగా మనము పోరాడునది మనుషులతో కాదు, అపవాది వాని సేనతో, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాటం. ప్రభు పోరాటమును నేర్పువాడు, తరువాత మనలనే పోరాటములో దించువాడు. మనము పోరాడుతూ ఉండగా ఆయన విజయమును అనుగ్రహించువాడు. దేవునికి స్తోత్రం. మొదటి 5 వచనాలు వారికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి, దానిని మనం గమనించాం. తర్వాత చూడండి 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మరొక భాగం 6వ వచనం. యెహోషువతో అంటున్నాడు, వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నర్రమును తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చివేయుదువు అని యెహోషువతో సెలవిచ్చాను. 6వ వచనం. యెహోషువకు దేవుని అభయము, యెహోషువకు దేవుని ప్రోత్సాహము. ఇది ఆధ్యాత్మిక యుద్ధములో కూడా మనము దేవుని యొక్క వాగ్దానాలను మనం ఎత్తి పట్టుకోవాలి. దేవుడు వాగ్దానమిచ్చువాడు, వాగ్దానము ద్వారా విజయమిచ్చువాడు. ఆయన ఏమన్నాడు? వారికి భయపడకుము, వారికి భయపడకుము. అంటే యెహోషువ మరియు ఇశ్రాయేలీయుల సైన్యం, ప్రజలు, వారి జీవితాల్లో ఉన్న గొప్ప సమస్య ఏమిటంటే భయం. భయం. ఈనాడు కూడా నీ జీవితములో, నా జీవితములో ఒక ప్రధానమైన సమస్య భయం. దేవుడు తాను చేసే ప్రతి దానికి ఒక కారణము ఉన్నది. ఒక నిర్దిష్టమైన ప్రోత్సాహాన్ని ఆయన అనుగ్రహించువాడు. ఆయన అంటున్నాడు, భయపడవద్దు అని ఆయన హామీ ఇస్తున్నాడు. కారణం ఏమిటి? చూస్తూ ఉండగా ఇసుక రేణువులంత విస్తారమైన సైన్యం, ఆ ప్రత్యర్థుల శక్తి, ఆ పరిమాణము చాలా విస్తారముగా ఉన్నది. వారి రథములు, గుర్రములు చూడగానే యెహోషువ భయపడడానికి అవకాశం ఉన్నది. కానీ దేవుడు అన్నాడు, భయపడకుము, భయపడకుము. 27వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా నాకు వెలుగును రక్షణయు అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలుదురు. భయపడకుము, భయపడకుము అనే మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5, 6 వచనాలు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ప్రభు ఆయన మనకు తోడుగా ఉన్నవాడు. అప్పగించువాడు దేవుడే, శత్రువును అప్పగించువాడు దేవుడే, జయమిచ్చువాడు దేవుడే, సంపూర్ణ విజయమిచ్చువాడు దేవుడే. గుర్రములకు, రాజు సేనా బలములకు భయపడనక్కరలేదు. అందుకే 33వ కీర్తన 16లో, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడుడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. యుద్ధమునకు గుర్రములు సిద్ధపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనములో ఉన్నది. రక్షణ ఇచ్చువాడు ఆయనే. అందుకే ఆనాడు గొల్యాతు నిలువబడి ఉండగా, ఇశ్రాయేలులందరూ భయపడుతూ ఉండగా, దావీదు ఒక మాట అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17:47 ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. ఎందుకు దేవుడు ఈ సంగతులన్నిటినీ ఆయన మన కొరకు రాయించాడు? ఎందుకు రాయించాడు? ప్రియులారా, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, మనకు బోధ కలుగుటకై, మనకు ఆత్మీయంగా బలమునిచ్చుటకై దేవుడు వీటిని అనుగ్రహించాడు. తర్వాత చూడండి 7, 8, 9 వచనాలు, 3వ భాగం. మొదటి భాగములో 3వ భాగం. కాబట్టి యెహోషువయు
అతనితోనున్న యోధులందరూ హఠాత్తుగా మేరీము నీళ్ల యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా యెహోవా ఇశ్రాయేలుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిస్రే పోత్మాయిము వరకును తూర్పు వైపునున్న మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చి వేసెను. 7, 8, 9 వచనాలకు ఒక పేరు మనం పెట్టుకుంటే కనాను ఉత్తర సైన్యములను ఓడించుట, సంహరించుట. కదా ఈ దాడి ఎలా ఉందంటే 7వ వచనములో అకస్మాత్తుగా వారి మీద దాడి చేయుట. ఇదొక యుద్ధ వ్యూహం. అపవాది కూడా వాడు అకస్మాత్తుగా మన మీద దాడి చేస్తాడు అని దాడి అకస్మాత్తుగా ఉంటుంది ప్రియులారా. అలాగే ప్రభు రాకడ కూడా ఎలా ఉంటుంది? అది ఆకస్మికమైనటువంటి రాకడ. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 2, 3 వచనాల్లో రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మొదటి జామున వస్తాడా, 2వ జామున వస్తాడా, 3వ జామున వస్తాడా? మనము మెలకువగా ఉండాలి. అని రాకడ ఆకస్మికమైన రాకడ. అయితే మనం ఏం చేయాలి? దేవుని వాగ్దానములను మనము నమ్మాలి. దేవుని వాగ్దానం, ఆయన నమ్మదగిన వాడు, ఆయన జయమిచ్చువాడు. యెహోషువ వలె విశ్వాసులు సందేహించకూడదు, భయపడకూడదు. అయితే యెహోషువ వలె నమ్మాలి. ప్రారంభములో ఆయన హృదయములో ఎక్కడో భయం ఉన్నది, అందుకే దేవుడు భయపడకూడి అన్నాడు. ఆ తర్వాత నమ్మాడు. అందుకే ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయాలి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అన్నాడు. మనం ఏం చేయాలి? ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువును నమ్మాలి. ఆయన విజయం అనుగ్రహించువాడు. 8వ వచనం 9వ వచనంలో యెహోవా వారిని ఇశ్రాయేలుల చేతికి అప్పగించెను అని మాట చూస్తున్నాం. ఇశ్రాయేలుల చేతికి వారిని అప్పగించెను. దేవుడు ఆయన వారిని అప్పగించువాడు. 11వ అధ్యాయం 4వ వచనములో వారి సైన్యము విస్తారమైనది. 11వ అధ్యాయం 4వ వచనములో వారి యుద్ధంలో గుర్రములు, రథములు అవి బహు గొప్పవి. కానీ దేవుడు ఆయన యుద్ధము వారి పక్షమున నిలువబడి వారితో యుద్ధము చేయించాడు. ఇలా విస్తారమైన సైన్యం, విస్తారమైన గుర్రములు, రథములు ఉన్నప్పటికీ దేవుడు ఆయన అసమానమైన మానవాతీతమైన జోక్యమును ఆయన పంపలేదు. ఆయన గోడలను కూల్చలేదు, వడగండ్లను పంపలేదు. ఒక సాధారణమైన యుద్ధము చేయడానికి ఇశ్రాయేలులను బలపరచి వారి ద్వారా ఆయన యుద్ధమును జరిగించాడు. యుద్ధములను ఆయన జరిగించిన దేవుడు. అందుకే దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రారంభములోనే ద్వితీయోపదేశ కాండములో చెప్పాడు, ఇశ్రాయేలులారా, మీరు యుద్ధములో జయమందుట కొరకు విస్తారమైన గుర్రములను సంపాదించవలదు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనములో, అంటే ఇశ్రాయేలును పరిపాలించు రాజు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదు. ఎందుకు ఈ గుర్రములను సంపాదించకూడదు అంటున్నాడు ఆయన?
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవ రాకడలో ఆయన ఎలా వస్తాడు? గుర్రం మీద వచ్చిన మాట నిజమే, కానీ ఆయన గాడిద మీద సాత్వికుడుగా. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిద మీదను గాడిద పిల్ల మీదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సాత్వికుడు ఆయన, సమాధానకర్త. పిల్లరా, గుర్రమునకు బదులుగా దేవుడు ఇక్కడ గాడిదను ఆయన వాడుతూ ఉన్నాడు. 9వ వచనములో శత్రువులను అగ్ని చేత కాల్చుట, గుర్రములను అగ్ని చేత కాల్చుట, వారిని చంపి వేయుట. యెహోషువ ఆయన పోరాటము, ఆయన యుద్ధములో విధేయతతో ఆయన పోరాడాడు. దేవుని మాట చొప్పున ఆయన పోరాడాడు. యెహోవా తనకు చెప్పినట్లుగా ఆయన పోరాడాడు. కనానీయుల ఆయుధాలను, గుర్రాలను, రథాలను ఆయన వాటిని నాశనము చేశాడు. 20వ కీర్తన 7వ వచనములో ఏమన్నాడు? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. చాలాసార్లు అపవాది యొక్క సాధనాలు మనము గుర్తించాలి. అపవాది యుద్ధ విధానం, ఆధ్యాత్మిక యుద్ధములో శత్రువుల సాధనాలు, అపవాది సాధనాలు మనము ఉపయోగించటానికి వీలు లేదు. అందుకే 44వ కీర్తన 3వ వచనములో, వారు ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. మరెలా? నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశను. అపవాది సాధనాలు మన సాధనాలుగా మనము తీసుకొనకూడదు. వాటి ద్వారా జయాన్ని పొందలేం. కాబట్టి మనం చాలాసార్లు శరీర సంబంధమైన పనిముట్లు, శరీర బలం, శరీర జ్ఞానం, యుక్తి, కుయుక్తి, అపవాది పన్నాగం, అపవాది ఆయుధాలు, వాటిని యుద్ధములో, ఆధ్యాత్మిక యుద్ధములో ఉపయోగించకూడదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వరకు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మస్తరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారును దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. ప్రియులారా, యెహోషువ ఆధ్యాత్మిక యుద్ధములో ఆయన దేవుని నామము మీద ఆధారపడ్డాడు, దేవుని వాగ్దానం మీద ఆధారపడ్డాడు. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితములో యేసుక్రీస్తు నామం మీద, ప్రార్థననే ఆయుధం మీద, వాక్యమనే ఆయుధం మీద ఆధారపడి శత్రువును ఓడించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.